హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్, ఎస్ఆర్కే బైక్ సర్వీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు ప్యాషన్ ప్లస్ది లాక్ సెట్ అనమాట. చూడండి, ఇది ఒరిజినల్ హీరో జెన్యూన్ పార్ట్స్ చూడొచ్చు. దీని ప్రైస్ ట్యాగ్ కూడా మీరు చూడొచ్చు. మనం దీన్ని అన్బాక్సింగ్ ఎట్లా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సీల్ బ్రేక్ చేసుకొని లోపల ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో ఇగ్నిషన్ స్విచ్. ఓకే, 4 పిన్స్ ఉంటుంది. కొన్నిటి 6 పిన్స్ ఉంటాయి అనుకుంటా వేరే వెహికల్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి హ్యాండిల్ లాక్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది సీట్ లాక్ అనమాట. ఇది కూడా కొంచెం ఒరిజినల్, అంటే మొత్తం సెట్ వచ్చేసింది కదా. ఎందుకు టెన్షన్ అని చెప్పేసి ఇక నేను అన్నీ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదేమో మనకి టూల్ బాక్స్ ఉంటుంది కదా, దాని లాక్ అనమాట. పెట్రోల్ ట్యాంక్ క్యాప్ అనమాట ఇది. ఇదిగోండి, ఇది హ్యాండిల్ లాక్ అనమాట. మీరు ఎక్కువ శాతం చూసి ఉంటారు, ఎందుకంటే ఇది మనకి ఫ్రేమ్కి మన బండి ఫ్రేమ్ ఉంది కదా, ఆ చాసిస్లో ఒక చిన్న స్లాట్ లాగా ఉంటుంది. ఆ స్లాట్లోకి వెళ్ళిపోయి పట్టేసిద్ది అనమాట. ఇదిగోండి ఇట్లా. ఈ ఒరిజినల్ తీసుకుంటే ఏంటంటే స్టాండర్డ్ ఉంటాయి, లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంత రఫ్ అండ్ టఫ్ వాడినా ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఒరిజినల్ కీకి నార్మల్ కీకి చూడండి ఎంత తేడా ఉందో. ఇది ఒరిజినల్ది, ఇదేమో నార్మల్ది. నేను బయట తీసుకున్నా కదా, 100 రూపీస్ది. అది అసలు ఉట్టినే బెండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు ఏం లేదు దీంట్లో. చూడండి ఎట్లా బెండ్ అయిపోయింది. చేపించిన దగ్గర అయితే షాప్ దగ్గర పనిచేసింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 టైమ్స్ ఇట్లా అన్నా కథం బెండ్ అయిపోయింది. ఇక అప్పుడే డిసైడ్ అయిపోయా, ఇక జెన్యూన్ పార్ట్స్ వాడాల్సిందే. తీసుకొచ్చేసి ఏమంటే వస్తానే కొనుక్కొని వచ్చేసాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో. అందుకే మ్యాక్సిమం మన వెహికల్స్ అన్నిటికీ కూడా జెన్యూన్ పార్ట్స్ వాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ క్యాప్ అనమాట, ఒరిజినల్. ఇది ఒకటి వేసేద్దాం. ఇది పాతది, దీని కీ దొరక్క మనం తీయాల్సి వస్తుంది. బట్ కండిషన్ అయితే ఇలా ఉంది. ఇక తాళం లేకపోతే మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్, అందుకని తీసి పక్క పెడుతున్నాం. ఇదేమో కొత్తది అన్నమాట. ఇదేం లేదు, ఇట్లా పెట్టుకొని సింపుల్గా దీన్ని నొక్కేసేయడం. ఈ అర మార్క్ ఉంది కదా, ఈ అర మార్క్ ఫ్రంట్ ఇట్లా నొక్కేయడం ఫ్రెండ్స్. ఏం లేదు, చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఇది మార్చాలి అంటే ఇక్కడ చూడండి, లోపల 8mm స్క్రూస్ 2 ఉంటాయి, బోల్ట్లు 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఈ 2 తీయాలి. ఈ 2 తీసిన తర్వాత చూడండి, నెంబర్ ప్లేట్ బోల్ట్ 2 తీయాలి. ఈ 2 తీసి ఇక్కడ లాక్ సెట్కి కింద చూడండి, ఇదిగోండి ఈ లాక్ సెట్కి కింద ఎల్ఎన్కి 6mm ఎల్ఎన్కి బోల్ట్ ఉంటాయి. ఎల్ఎన్కి బోల్ట్ అంటారు వీటిని. ఇవి 2 ఉంటాయి. ఈ రెండింటిని తీసేసి ఈ లాక్ సెట్ కొత్త తీసి మళ్ళీ వేసేయటం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సిట్టింగ్లో ఉంటాయి. ఇది అండ్ ఈ సైడ్ ఉన్నాయి. ఈ సిట్టింగ్లో కూర్చుంటాయి అనమాట. ఇక్కడ కింద ఇది ఈ హోల్లో ఇది వచ్చి ఇందులో కూర్చుంటాయి. ఓకేనా, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ 2 హోల్స్లోకి వచ్చి కూర్చుంటాయి. పైన ఇదొకటి లాక్ సెట్ దీంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అంతే ఫ్రెండ్స్, జస్ట్ బైక్ లేపడం ఏం లేదు, చాలా సింపుల్.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన పాత లాక్ సెట్, ఇగ్నిషన్ స్విచ్ అని అంటారు దీన్ని. చూసారు కదా ఎలా ఉందో. 4 పిన్స్. ఓకే, అయితే దీన్ని మనం పక్కా పెట్టేసేసి మనం కొత్త దాన్ని పెట్టుకోవాలి. వస్తారో అదో చూడాలి ఫ్రెండ్స్. మోడల్ అయితే కొంచెం వేరే ఉంది, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే మనం మామూలుగా ఇది రౌండ్ ఇచ్చేయండి, మరి సెట్ అయిద్దా లేదా చూడాలి. ఇదిగోండి హ్యాండిల్ లాగా అని చెప్పా కదా, ఈ హోల్ ఉందా, ఈ హోల్లోకి వచ్చి పడుతుంది అనమాట. ఇంకా అక్కడ ఇంకొకటి ఉంది ఎటువైపున, క్లియర్గా చూపిస్తుంది కానీ ఇక్కడ ఆ హోలు లెఫ్ట్ కన్నప్పుడేమో లెఫ్ట్ పడుద్ది, రైట్ కన్నప్పుడు రైట్ ఇటువైపు వస్తుంది అనమాట. ఇంకా చూద్దాం. హ్యాండ్ లాగా అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది సెట్ అయింది. ఓకే, ఎప్పుడైనా ముందు చెక్ చేసుకోవాలన్నమాట. అట్లానే ఈ స్విచ్ కూడా కనెక్షన్ చేసి చూడాలి బండి స్టార్ట్ అవుతుందా లేదనేది. 99% అయితే స్టార్ట్ అయింది, ఇదే దీనిదే. నేను వైజర్ అయితే నేను ఎటపడితే అట్ట ఎక్కిచ్చేసా వైరింగ్. అంతా గందరగోళంగా ఉంది, మళ్ళీ అన్నీ నీట్గా సెట్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మొన్నంటే హడావుడిగా చేసేసాన్ని చూసారు కదా. మళ్ళీ అన్నీ నీట్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు. హ్యాండిల్ లాక్కి స్లాట్ అక్కడ ఉంటుంది చూడండి, అది ఆ హోల్లోకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ లాక్ పడుద్ది, ఈ హోల్లోకి ఏమో రైట్ సైడ్ లాక్ పడుద్ది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఈ లాక్ సెట్ అయితే ఇక్కడ కింద బోల్డ్ రౌండ్ ఫిట్ చేసేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ కప్లర్, దీన్ని మనం దీనికి ఫిట్ చేయాలి. ఇట్లా పెట్టి నొక్కేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్, ఏం లేదు. దీన్ని చూసారా. ఓకే, ఇవి కరెక్ట్గా చెక్ చేసుకొని గట్టిగా మంచిగా నొక్కాలన్నమాట. ఓకేనా, 4 ఉన్నాయి కేబుల్స్. ఇక దీన్ని ఏం లేదు ఫ్రెండ్స్, చక్కగా అయితే ముందు మనం బోల్డ్ అయితే టైట్ చేయలేదు. ఒకసారి మన బండి స్టార్ట్ అవుతుందా లేదో చూద్దాం. స్టార్ట్ అయింది, ఇంత మంచిగా ఉంది. తాళం ఆన్ చేస్తుంది, ఆన్ ఆఫ్ 2 అవుతున్నాయి. ఓకే, బాగుందన్నమాట. ఇప్పుడు అన్నీ ఫటాఫట్ ఫిట్ చేసేసుకోవడం, ఇంకేం లేదు. ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి, ఎందుకంటే మళ్ళీ రన్నింగ్లో లూజ్ అయిపోతూ ఉంటాయి. మనం లూజ్ టైట్ చేయబోతే ఫుల్ టైట్ చేసుకోవాలి. అందుకే లూజ్ అయితే చాలా రిస్క్ ఉంటుంది ఫ్రెండ్, మళ్ళీ టైట్ చేయడం కోసం వైజాగ్ దిగేయాలి, అన్నీ చేయాలి, చాలా టైం ప్రాసెస్. అందుకే ఇప్పుడే ఫుల్ టైట్ చేసేసుకున్నాం అనుకోండి, టెన్షన్ ఉండదు. దగ్గర లెంత్ వెంకి లేదు. ఓకే, ఫుల్ టైట్ అయిపోయింది. ఈ రెండింటిలో మనం ఇదొక హోల్, ఇదొక హోల్, ఈ 2 హోల్స్లో దీని బ్రాకెట్ కూర్చోబెట్టాలి. ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తది మనం లాక్ సెట్ అయితే వేసాం కదా, ఇప్పుడు మనం
హ్యాండిల్ లాక్స్ కరెక్ట్ పడితేనే లేదా చూద్దాం. ఇది ఆన్ అయింది. లెఫ్ట్కి హ్యాండిల్ లాక్ పడుతుంది. ఓకే, రైట్ ఇప్పుడు పడుతుంది. సో లాక్ సెట్ మంచిగా సెట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, బ్యాటరీ లేదు కదా, ఫాస్ట్ రావట్లేదు. మనకి బండి ఇందాక కూడా స్టార్ట్ అయింది, చూసాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవన్నీ మార్చాం కదా, ఇగ్నిషన్ స్విచ్ అది మార్చాం, ట్యాంక్ క్యాప్ మార్చాం. ఇక నెక్స్ట్ సీట్ లాక్ మార్చాలి, తర్వాత టూల్ బాక్స్ది లాక్ ఒకటి మార్చాలి. చూడండి, దీనికి బోల్ట్లో నట్లు ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఇది చూడండి, రివిట్ టైప్ ఉంటుంది, కానీ దీంట్లో ఆల్రెడీ స్క్రూస్ ఉంటాయి. ఓకేనా, దాంట్లో థ్రెడ్డింగ్ ఉంటుంది, మనం హ్యామర్తో కొట్టి చిజల్తో కొట్టి తీయాలన్నమాట. ఇవి ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు కొట్టాం కదా, ఇవి అయితే వచ్చేస్తున్నాయి. ఇట్లా ఉంటాయి అన్నమాట బోల్ట్. ఇదిగోండి, రెండు ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ మనం ఏ వాడుకోవాలి, కొత్త బోల్డ్ అయితే రావు. సో ఈ ఒరిజినల్ వాటికి ఇట్లా వస్తాయి అన్నమాట బండితో పాటు వచ్చినప్పుడు. ఓకేనా, ఇది మనం మారుస్తున్నాం కదా, ఇది మళ్ళీ మనం ఏ వాడేసేద్దాం. ఓకే, దీనికి వస్తుంది. ఇక్కడ ఈ లాక్ పెట్టి దీంట్లో ఉంటుంది, దాని కేబుల్. మనం ఇట్లా గుంజితే అది ఆగిపోద్ది అనమాట. ఇట్లా లాగుతూ ఉంటాం. ప్రజెంట్ మనం ఇది తీసేసాం కదా, దీనికి ఒక చిన్న కేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ లోపల నుంచి. అదే 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 ఈ కేబుల్. ఆ కేబుల్ తీసేసి మళ్ళీ మనం ఈ లాక్ కేసి పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు తీసాం కదా, ఇప్పుడు పైన మనకి 12 mm బోల్ట్ ఉంటాయి, ఇవి 4 ఉంటాయి. తర్వాత ఇక్కడ 10 mm బోల్ట్ 2 ఉంటాయి. ఇవి ఎంతవరకు తీసి మళ్ళీ కింద ఒకటి 10 mm బోల్ట్ ఉంటుంది, అవి తీసేయాలి. తీసిన తర్వాత మనం ఆ లాక్ సెట్ వేసుకోవడం గురించి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అన్నీ లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్నాక అన్నీ తీసేసుకున్నాం. తీసేయడం ఫ్రెండ్స్, పక్కా పెట్టి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి బోల్ట్ ఉంది కదా, 10 mm బోల్ట్, అది కూడా తీసుకు. ఇదిగోండి, ఇది ఉంటుంది అనమాట. ఇది ఒక చిన్న గార్డ్ లాగా ఉంటుంది దానికి, కేబుల్కి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, చూడండి సెట్టింగ్ అంతా ఎట్లా ఉందో. ఇది మనకి సీట్ లాక్ కేబుల్ అనమాట ఇది. ఓకేనా, జస్ట్ సింపుల్ ఇట్లా అనేసి దీన్ని మనం బయటికి కూడా లాక్కోవచ్చు. ఇట్లా అనేసేసి అంతే, వచ్చేసింది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఇట్లా పెట్టేసేసి
అంతే. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది గార్డు వీక్ చేసుకుందాం. ఈ గార్డు నెక్స్ట్ ఈ 2 స్క్రూలు మళ్ళీ నదీసం కదా, అయ్యే బోల్ట్లు మళ్ళీ వేసేయాలి. లాక్ సెట్ పని చేస్తుందో లేదు చూద్దాం ఫ్రెండ్స్. ఇంకోండి అనిపిస్తుందా? ఇది ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఇది ఎందుకో తెలుసా? హెల్మెట్ పెట్టుకోవడానికి. ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం ఈ హ్యాంగర్ ఉంది కదా, ఇది దేనికి అంటే హెల్మెట్ కానీ మనం ఏదైనా మన లగేజ్ ఉందనుకోండి, మనం ఏదైనా పని నుండి బయటికి వెళ్ళాలి అనుకుంటే చేత్తో పట్టు చేస్తున్నా ఇట్లా పెట్టేసి అంతే ఇట్లా ఉండిపోద్ది అనమాట. మనం ఏదైనా పని చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తీసేసుకోవచ్చు. ఎవరైనా చేద్దామన్నా కుదరదు. ఓకేనా? మళ్ళీ మనం వచ్చి చాలా ఉంది హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడే దీనికే హ్యాంగ్ చేసుకోవచ్చు. బెల్ట్ బకిల్ ఉంటుంది కదా, బెల్ట్ బకిల్ ఇట్లా పెట్టేసేసి హెల్మెట్ బెల్ట్ పెట్టేసేసి ఇక్కడ హ్యాంగర్లో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? సీట్ బెల్ట్ అన్నీ ఫిట్ చేసేసుకున్నాం. సైడ్ ప్యానల్స్ కానీ మొత్తం గార్డు కానీ లగేజ్ హోల్డర్ కానీ అన్నీ పెట్టేసాం. ఇప్పుడు సీట్ పెట్టి లాక్ పడుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? పర్ఫెక్ట్గా మంచిగా ఉంది. అంతే. టూల్ బాక్స్ ఉంది కదా, ఆ టూల్ బాక్స్ లాక్ ఒకటి చేంజ్ చేయాలి మనం. ఇదైతే ప్రస్తుతానికి బాగుంది ఫ్రెండ్స్. చేంజ్ చేద్దాం. ఇది కూడా ఏం లేదు, ఇక్కడ ఉందో చూసారా, ఇది ఒక్కటి ఇట్లా లాగితే సరిపోద్ది. ఇదిగోండి, మనకి ఫ్రంట్ డైరెక్షన్కి పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ డైరెక్షన్ పెట్టుకుంటే ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగిద్ది. ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా కింద, ఈ టెన్షన్ ఇటు ఉంది కదా. ఓకే, టెన్షన్ ఇటు ఉంది కాబట్టి ఆటోమేటిక్ రైట్కి పెట్టి మనం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఇది వచ్చేసింది కదా, సింపుల్. ఇట్లా వెనక్కి లాగేయటమే. అదిగోండి వచ్చేసింది. ఈ డైరెక్షన్ పెట్టేసి ఈ డైరెక్షన్లో పెట్టేసి కింద నుంచి ఇది వేసేస్తే సరిపోద్ది. ఈ పిన్ ఉంది కదా, స్లాట్లోకి వచ్చి కూర్చోవాలి. ఈ పిన్ని స్లాట్లో కూర్చోవాలి. గట్టిగా వచ్చేస్తే ఇదిగోండి కూర్చుంది చూసారా, అంతే. ఇప్పుడు దీనికి కొత్త లాక్ సెట్ వచ్చేసింది.
పాతది. ఇది బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక మొత్తం మన లాక్ సెట్ అంతా మార్చేసాం కదా, అందుకని ఇది కూడా కొత్త చేసాం అనమాట. నీట్గా ఉంటుంది. అన్నీ కూడా ఒరిజినల్ లాక్ సెట్ పడిపోయింది. ఇక ఫ్రెండ్స్ ఇవన్నీ పాతాయి. పెట్రోల్ ట్యాంక్ క్యాప్, టూల్ బాక్స్ లాక్, సీట్ లాక్, ఇవి కూడా అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్, తాళం లేదు. సో కేవలం తాళం లేదని ఇప్పుడు మనం మొత్తం చేంజ్ చేసాం అనమాట. ఓకే, టోటల్గా బండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సెక్యూర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం బండి ఎక్కడైనా పెట్టినా కానీ భయం లేకుండా ఉంటుంది అనమాట. హ్యాపీగా తిరిగి రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే లాక్ సెట్కి సంబంధించి ఈ వీడియో. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.